పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. Now, remember, the book of Romans is written to believers who were known for their faith. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు ఎవరికి రాశాడంటే విశ్వాసులైన వారికే, తిరిగి జన్మించిన వారికే. And as we saw, Paul wanted the believers in Rome to understand that God's wrath or displeasure against humanity is against all ungodliness, not just unbelievers, but both unbelievers and believers. రోమాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘంలో పరిశుద్ధులు ఒక ప్రత్యేకమైన సంగతిని వారు అర్థం చేసుకునే ఉద్దేశం ఈ పత్రిక రాశాడు. రక్షణ పొందిన వారేమి, వారి ఎడలేమి, రక్షణ పొందని వారి ఎడ, అందరి ఎడ దేవుని యొక్క ఉగ్రత కాచుకొని ఉన్నదన్న సంగతిని వారు గ్రహించాలని యొక్క పత్రిక రాశాడు. And from 118 to 320, we saw this bad news play out, and everyone is under God's wrath when they suppress the truth of who he is. 1వ అధ్యాయం 18 నుంచి 3వ అధ్యాయం 20 వరకు అక్కడ ఈ యొక్క మరి దుర్వార్త, బ్యాడ్ న్యూస్ అంటాం. ఈ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నమ్మని వారు, ప్రభు నమ్మని వారు క్రీస్తు నిజమైన రక్షణ ఎరుగక వారు ప్రభుని దూరంగా పెడుతూ ఉన్నారు. కనుక వారు నమ్మని కారణాన వారి మీద దేవుని ఉగ్రత ఉన్నది. నమ్మిన వారేమో ప్రభు కొరకే నమ్మకంగా జీవించడం లేదు కనుక వారి మీద ఉగ్రత కాచుకున్నది. కాబట్టి మొదటి భాగం దిస్ బ్యాడ్ న్యూస్ సెక్షన్. ఓకే, but now we are in the good news section of 321 through 511 that righteousness is available to the unrighteous. మరి 1వ అధ్యాయము నుంచి 3వ అధ్యాయం వరకు అది బ్యాడ్ న్యూస్ అయితే, చెడ్డ వార్త, దుర్వార్త అయితే 3వ అధ్యాయం 21 నుంచి 5వ అధ్యాయం 11 వరకు ఇది శుభవార్త. ఎవరికంటే ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడతారే వారికి ఇది శుభవార్త. ప్రభునందు ఇప్పటికే విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన వారు ప్రభులో నమ్మకంగా ఆత్మలో బలపరచబడి ముందుకు సాగుతూ ఉంటే ప్రభు ఆనందిస్తాడు. అది శుభవార్త. Last week in 321 through 331, we saw that God's righteousness is available to all men. పోయిన వారం మనం ధ్యానం చేసాం 3వ అధ్యాయము వచనం 21 నుంచి 31 వరకు. ఆ భాగంలో మనం ఏం ధ్యానం చేసామంటే దేవుని యొక్క నీతి అందరికీ చేరువుగా ఉన్నది. యూదులేమి, అన్యులేమి, నైతికవాదులేమి, ఎవరైనా కానీ ప్రభునందు విశ్వాసం ఉంచితే అలాంటి వారికి దేవుని నీతి వారికి దగ్గరగా ఉన్నది. వారు నీతిమంతులుగా తీర్చబడేవారుగా ఉన్నారు. But this righteousness is not available by the works of man, because all man's works fall short of the glory of God. It is available only through faith. ఎవరైనా కానీ నీతిమంతులుగా తీర్చబడాలంటే క్రియల మూలముగా కాదు కానీ, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం మూలముగా కాదు కానీ, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా యూదులేమి, అన్యులేమి, నైతికవాదులేమి ఎవరైనా కానీ క్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యం విశ్వాసం ఉంచేవారు వారు నీతిమంతులుగా తీర్చబడేవారు ఉన్నారు. కానీ క్రియల మూలంగా ఈ నీతి రాదు. In Christ's death on the cross, his blood became the mercy seat where now man who believed in Jesus could meet God again. Remember, they were separated from God with Adam and Eve in the Garden of Eden and could not on their own works be reunited, but Christ makes this available. మరి ఏదైనా తోటలో ఆది మానవుడు చేసిన పాపాన్ని బట్టి ప్రతి మానవుడు కూడా పాప బీజం ప్రతి మానవులో ఉండటం వలన ప్రతి మానవుడు కూడా పాపిగా ఎంచబడి పాపం జీతమైన మరణాన్ని పొంది దేవుని నుండి దూరపరచబడుతూ ఉండగా, దేవుని సహవాసాన్ని కోల్పోయి ఉండగా, ఇప్పుడు దేవుని యొక్క సహవాసాన్ని మానవుడు పొందాలంటే ఒక గొప్ప మార్గం, ముక్తి మార్గం, అదే కలువరిశిలో యేసుక్రీస్తు ప్రభు తన రక్తమును కాచడం. అదే క్రీస్తు ప్రభు వారి ఆ శిలువ, అది కరుణాపీఠం. ఆ కరుణాపీఠం ద్వారా ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. ప్రభు సమాధానపరచబడి ప్రభు యొక్క సహవాసంలోకి మనం వచ్చాం. ఓకే బ్రదర్. In chapter 4, Paul is going to say this is not a new concept. God's righteousness by faith was through the whole Old Testament. 4వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా అపోస్తలుడు పౌలు చక్కని సంగతి తెలియజేస్తా ఉన్నాడు. పాపి ప్రభునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడడం అనేది ఇది కొత్త నిబంధనలో ఇది ఒక సిద్ధాంతపరమైన విషయం మాత్రమే కాదు కానీ, పాత నిబంధనలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన వారు ఉన్నారు.
ఇద్దరు యొక్క నీతిమంతులైనటువంటి ఇద్దరు బలమైన విశ్వాసం యొక్క సాక్ష్యాన్ని 4వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. And in verses 1 through 12, Paul is going to make the claim that God's righteousness has always been by faith, even giving examples of Abraham and David, great men of God. 4వ అధ్యాయం 1 నుంచి 12 వరకు అపోస్తలుడు పౌలు అక్కడ పాత నిబంధనలో అబ్రహాం యొక్క జీవితాన్ని, దావీదు యొక్క జీవితాన్ని ఉదాహరణగా చూపించి వారు ప్రభునందు విశ్వాసముంచడం ద్వారా ఏదిగా నీతిమంతులుగా తీర్చబడ్డారో ఆ సంగతి తెలియజేస్తూ అబ్రహాము దేవుని నమ్మినది నీతిగా ఎంచబడిన మాట 15 అక్కడ 5లో మనం చూస్తాం ఆది కాండంలో. అదే రీతిగా కీర్తన గ్రంథం నుంచే దావీదు గురించి రాస్తూ తన అతిక్రమణ పరిహారం సంగతి రాస్తూ వీరిద్దరు కూడా ప్రభునందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. పాత నిబంధనల విశ్వాసులు వేరు. And then in verses 13 through 25, he's going to say that God's righteousness is through faith, the faith alone promise. No works, faith alone. 13వ వచనం నుంచి 25వ వచనం, అదే 4వ అధ్యాయం 13 నుంచి 25 వరకు కూడా మరలా అదే సంగతి. అదేమిటంటే ప్రభునందు విశ్వాసమే, క్రియలు కాదు, ధర్మకార్యాలు కాదు, ధర్మశాస్త్రము కాదు, ఏదీ కాదు, కేవలం ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపి నీతిమంతుడిగా తీర్చబడతా ఉన్నాడు. దేవుని యొక్క నీతి పాపికి ఆపాదించబడతా ఉన్నది. Now that we understand the context of what Paul is trying to explain, let's look at the text, verses 1 through 8. Is it chapter 4, brother? Chapter 4, verses 1 through 8. 4వ అధ్యాయం 1 నుంచి 8 వరకు మనం ధ్యానం చేద్దాం. అక్కడ అపోస్తలుడు పౌలు ఏ సంగతులను మరి ఆత్మలో బలపరచబడి వివరించాడో. Now, in verse 1, we see that Abraham obtained nothing by the flesh, that is, by circumcision. Circumcision got him no favor with God as far as his righteousness is concerned. అబ్రహాము తాను పొందినటువంటి ఆ యొక్క సున్నతి వలన ఎలాంటి రక్షణ కానీ నీతి కానీ ప్రభు నుండి పొందలేదు. ఆ శరీర సంబంధమైన కార్యం వలన అబ్రహాము దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడలేదు అని మొదటి వచనం రాయబడి ఉన్నది. Now read verses 2 through 4, please. 4వ అధ్యాయము 2 నుంచి 4 వరకు చదువుకుందాం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిని తీర్చబడిన ఎడల అతనికి అతిశయం కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుతున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయవానికి జీతము రుణమే కానీ దానముగా ఎంచబడదు. Okay. Now, first of all, we have to see Paul is saying if Abraham was justified by works, he would have something to boast about, but the boasting wouldn't be before God, it would be before man. అబ్రహాము కనుక ఒకవేళ తాను పొందినటువంటి ఆ యొక్క సున్నతి కార్యం వలన నీతిమంతుడిగా తీర్చబడి ఉంటే ఆ నీతిమంతుడిగా తీర్చబడడం దేవుని ఎదుట కాదు కానీ దేవుని వలన కాదు, కానీ అది తన మనసులోని భావమే. ఆ రీతిగా నీతిమంతుడిగా తీర్చబడ్డ తాను అనుకుంటాడు, లోకస్తులు అనుకుంటారు. కాబట్టి అది అతనికి అతిశయం కానీ దేవునికి అతిశయం కాదు. Now Paul is saying here that there is a justification of works, but that is before man. There is a justification by faith, and that is to God. So there are two justifications here. నీతి అనేది ఇక్కడ 2 కోణాల్లో మనం చూస్తా ఉన్నాం. మానవుడు తన క్రియల మూలంగా నీతిమంతుడు అని తాను భావించుకొని లోకం దృష్టిలో నీతిమంతుడిని అనిపించుకుంటూ అతడు అతిశయం పొందుతూ దేవుని నుండి పాప క్షమాపణ పొందకుండా అతిథిగానే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసాన్ని బట్టి దేవుడే ఆయన నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. కనుక ఆ మానవుడు తన స్వనీతి కార్యాలను తను నీతిగా ఎంచుకోవటం ఒకటి, ప్రభునందు విశ్వాసం ప్రభు చేత నీతిమంతుడిగా ఎంచబడటం, ఈ రెండులో ఏది మేలంటే ప్రభు చేత నీతిమంతుడిగా ఎంచబడటమే మేలైనది. ఓకే. Turn back to chapter 3 verse 27, and we see here that there is never ever any boasting before God on works. God will not be indebted to man by his works. 3వ అధ్యాయం 27వ వచనంలో ఇదిగా రాయబడింది. చాప్టర్ 3 వర్స్ 27. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయాన్ని బట్టి అది కొట్టివేయబడెను, క్రియా న్యాయాన్ని బట్టియా? కాదు, విశ్వాసమును బట్టి. కనుక మానవులు
తమ క్రియల ద్వారా తాము నీతిమంతులం అయ్యామని వారు అనుకుంటూ అపోహలు పడుతూ వారు అతిశయిస్తూ ఉన్నారు. దాని వలన వారికి ప్రయోజనం లేదు. దేని వలన ఆ రీతిగా వారు ఆలోచిస్తే వారు మెప్పు పొందరు. కానీ ప్రభు నందు విశ్వాసం ఉంచే ప్రభు ద్వారా నీతిమంతులకు తీసుకుపడితే వారిని ఘనంగా ఎంచేవాడుగా ఉన్నారు. వారికి మేలు క్షేమం. ఓకే. So Paul is saying when someone does faithful works, man may say that is a good thing that he did that, but God, you will never be able to boast before God because God has done much more for you than you could ever do for him. మానవులు వారు మంచి కార్యాలు చేసి మేము నైతికవాదులము, మేము మోరలిస్టము, మంచి కార్యాలు చేస్తున్నామని తమ తాను గొప్పగా ఎంచుకుంటూ ఇతరుల చేత వారు గొప్పగా ఎంచబడుతూ వారు అతిశయపడుతూ ఉన్నారు. కానీ మానవులు వారు చేసే నీతి కార్యాల కంటే క్రీస్తు ప్రభు వారు మరి ఎక్కువైనటువంటి మంచి కార్యాలు చేశారు కనుక ఆ మంచి కార్యము శిలువలో పాప క్షమాపణ జరిగించడు కనుక ఇప్పుడు ప్రభు నందు విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా తీర్చబడి ప్రభు ద్వారా ఆ రీతిగా దీవించబడి ఆశీర్వాదం కరం. కానీ మానవ వలన మనం మెప్పు పొందడం అది మంచిది కాదు. దాని ప్రయోజనం కూడా లేదు. Now in James, we'll turn to James 2:24. James makes a statement that man is justified by works and not only by faith. And this has confused people for generations. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో ఒక వాక్య భాగం ఉన్నది. అదని చదువుదాం. The Epistle of James chapter 2 verse 24. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడిని ఎంచబడని మీరు దీని వలన గ్రహించితిరి అని వ్రాయబడి ఉండగా ఈ వాక్యము తరతరాలుగా విశ్వాసులను మరి కొంచెం సంశయములకు నెట్టివేస్తా ఉన్నది. ఓకే బ్రదర్. So this confused Martin Luther so much that he said this book of James was secondary because he could not understand how justification by works and justification by faith before God. మార్టిన్ లూథర్ గారు ఈ యొక్క వాక్య భాగాన్ని చదివి జేమ్స్ పత్రిక యాకోబు పత్రిక 2:24 ఈ యొక్క విషయము సరైనది కాదు. ఈ యొక్క యాకోబు పత్రికను అంతగా మనం ఎంచవలసిన పని లేదు. మనుష్యుడు విశ్వాసం నీతిమంతుడిగా తీర్చబడతాడు. కానీ ఇక్కడ 24వ వచనం ఉన్నట్లుగా క్రియల మూలంగా కాదు అని మార్టిన్ లూథర్ గారు అన్నారు. But James is actually saying the same thing that Paul is saying, is there are two justifications, one before men and one before God. నీతిమంతులుగా తీర్చడం అనేది రెండు కోణాల్లో మనకు అపోస్తలుడు పౌలు చూపిస్తా ఉన్నాడు. ఒకటి మనుషుల ఎదుట మన స్వనీతి కార్యాల ద్వారా మనము నీతిమంతులుగా ఎంచబడ్డాం. ఒకటి దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడి దేవుని చేత ఘనత పొంది. ఈ రెండు కోణాల్లో ఆ నీతిని చూపిస్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. Okay, now let's read James 2:23. అదే ప్రకారము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా మనం చదువుదాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. Now this isn't one single scripture that he refers to here. There are two scriptures that he is referring to. ఇక్కడైతే ఒకే వచన భాగం వ్రాయబడింది కానీ ఇది రెండు వచన భాగాలు. First of all, the first part, when Abraham believed and it was accounted for righteousness, you can make a point that that is either Genesis 12:1 through 3 or Genesis 15:6. ఇది అబ్రహాము దేవుని నమ్మను అది నీతిగా తీర్చబడి అనేది ఆదికాండం 12వ అధ్యాయంలో 1 నుంచి 3 వరకు కావచ్చు, లేదా 15వ అధ్యాయం 1 నుంచి 5 వరకు కావచ్చు. The question here is, these are the exact same words in Genesis 15:6. So most people say that's the verse that he was talking about. ఇక్కడ రాయబడిన మాట 23వ వచనంలో ఆదికాండం నుంచి ఎత్తి రాయబడిన మాట అబ్రహాము దేవుని నమ్మున అది నీతిగా ఎంచబడిన మాట ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఏ మాటలు ఉన్నాయో అవే ఎత్తి ఇక్కడ రాశారు. ఓకే. But I personally believe that he believed in Genesis 12:1 through 3. This is the Abrahamic covenant, and God would never make a covenant with an unbeliever. ఇక్కడ రాయబడిన మాట గురించి ఆలోచన చేస్తే ఆదికాండం 15:6లో
ఉన్న ఆ వాక్య భాగానికి సంబంధించింది అయినా కానీ వేరే విధంగా కూడా మనం ఆలోచన చూస్తాం. ఆది కాండం 12:1-3 వరకు చూస్తే అబ్రహాము దేవునికి వాగ్దానం చేశాడు కదా, కనుక అబ్రహాము దేవుని వాగ్దానం నమ్మెను అని ఆ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సందర్భంలో కూడా ఈ యొక్క భావాన్ని మనం అన్వయించుకోవచ్చు. But the second passage referred to in verse 23 of James is that he became a friend of God's, and that's found in 2 Chronicles 20 verse 7. అబ్రహాము మరి దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు కదా, ఆ సంగతి 2వ దిన వృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉన్నది. When did mankind recognize that Abraham was a friend of God? When he put Isaac on the altar, having faith that God would deliver on his promises. ఎప్పుడు అబ్రహాము దేవుని స్నేహితుడుగా ఎంచబడ్డాడనే విషయాన్ని విశ్వాసులైన వారు పాఠకులు గ్రహిస్తారంటే, ఆ మొరియా పర్వతంపై ఇస్సాకును బలి మీద పెట్టి అర్పించిన చెయ్యెత్తినప్పుడు కదా, మరి ఆ ఇస్సాకును అర్పించినట్లుగానే ఉండేది. కనుక ఆ సందర్భంలో నిజముగానే అబ్రహాం దేవుని స్నేహితుడుగా ఆ సందర్భంలో ఎంచబడ్డాడు. Now, I have put a timeline at the bottom of this slide so we can understand how things went and exactly what time these events happened. కాబట్టి ఈ సంగతులు ఎప్పుడే సంభవించిన ఏంటో ఆ సంగతుల గురించినటువంటి ఆ యొక్క కాల పట్టికను కింద నేను రాశాను. ఆ యొక్క టేబుల్ మీద చూడండి. ఆది కాండము 12:1-3, 15:6, afterward 16th chapter and 22nd chapter, brother. Okay. Now, in 2091 BC, that's when God gave Abraham the Abrahamic covenant of Genesis 12:1-3. అబ్రహాం ఆది కాండం 12:1-3 వరకు అబ్రహాంను పిలిచినప్పుడు అబ్రహాంతో దేవుడు నిబంధన చేశాడు. దాన్ని మనం అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన ఇంగ్లీష్ లో అబ్రహామిక్ కవెనెంట్ అంటాం. అది 200 క్రీస్తుకు పూర్వం 209వ సంవత్సరం. In 2080 BC, Ishmael's born, and God gives Abraham the covenant that it won't be Ishmael, but it will be someone through Sarah, his son will come. ఆది కాండం 12:1-3 వరకు అది 1209 క్రీస్తుకు పూర్వం 1209 అండి. అది 2091 అది. తర్వాత రెండవది 15వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క నిబంధన అది ఇష్మాయేలుని గురించి కాదు, అది ఇస్సాకు గురించి మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తుకు పూర్వము 2080. ఓకే. In 2066 BC, that is 16 years after Ishmael, Isaac is born to fulfill the promise that God had given to Abraham and Sarah. అబ్రహాము శారాకు ఇచ్చినటువంటి ఇస్సాకు వాగ్దానం తర్వాత ఎప్పుడు నెరవేరిందంటే 2066లో నెరవేరింది. అది 16వ అధ్యాయంలో మనం చూస్తాం. Then in 2054 BC, Isaac is probably around 12 years old, and Abraham puts him on the altar, not understanding how God is going to do it, but trusting that God is going to fulfill his promises. క్రీస్తుకు పూర్వము 2054లో అబ్రహాం మొరియా పర్వతం మీద బలిపీఠం కట్టి తన కుమారుడు ఇస్మాయిల్ను తన 12వ ఏట బలిపీఠం మీద వధించడానికి కత్తి ఎత్తిన ఆ సందర్భానికి రాయబడిన మాట ఇక్కడ మనం చూస్తాం. Now, I want you to notice here that it's at least 36 years from when Abraham puts Isaac on the altar to when he believed God and it was credited to him for righteousness, or it might have been 47 years prior to that if Genesis 12:1 is when Abraham believed. కాబట్టి అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడిన అనే మాట అయితే ఆది కాండం 12:1-3 ఆ సందర్భంలో కావచ్చు, లేకుంటే ఇక్కడ మరి ఇస్సాకును మొరియా పర్వతం మీద బలిగా అర్పించే సందర్భంలో కావచ్చు. ఈ 2 సందర్భాలను మాత్రమే అబ్రహామును దేవుని స్నేహితుడిగా ఎంచగలిగే సందర్భాలుగా ఉన్నాయి. Regardless of whether you believe Abraham believed in Genesis 12:1 or in 15:6, it's at least 36 years before he becomes a friend of God when he is willing to put his son on the altar, trusting God's promise will still come true.
కాబట్టి అబ్రహాము స్నేహితుడిగా ఎంచబడ్డది ఖచ్చితంగా మనం ఆదికాండ 22లో మనం చూస్తాం. అయితే అంతకు ముందు 36 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నది. అప్పుడైతే అబ్రహాము దేవుని పిలిచాడు. అయితే అబ్రహాము దేవుని నమ్మి ముందుకు వచ్చిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటాం. Now, remember, in the promise, God had promised Abraham land, seed, and blessing. That is, through his lineage would come the Messiah. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు 3 కోణాల్లో ఆ యొక్క వాగ్దానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకటి భూభాగాన్ని గురించినటువంటి వాగ్దానం, రెండవది సంతానాన్ని గురించిన వాగ్దానం, మూడవది ఆశీర్వాదాన్ని గురించినటువంటి వాగ్దానం. 3 కోణాల్లో ఆ యొక్క బ్లెస్సింగ్ ఆ యొక్క మరి వాగ్దానం మనం ప్రాఫెసీని మనం చూడొచ్చు. He promised this to Abraham way back in 2091 BC with the Abrahamic covenant. Now, 47 years later, he's telling Isaac he wants him to go and sacrifice his son that he had promised through that son would come the Messiah. 2091వ సంవత్సరం కదా, అప్పుడు క్రీస్తుకు పూర్వం అప్పుడు అబ్రహాము దేవుని పిలిచాడు. ఇప్పుడేమో అబ్రహామును తన కుమారుడు మొర్య మీద అర్పించమన్నది 2054. ఈ మధ్య కాల వ్యవధి దాదాపు 60 ఏళ్ల వ్యవధి ఉన్నది. ఈ 60 ఏళ్ల వ్యవధి తర్వాత అబ్రహామును దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు. పరీక్షలో అబ్రహాము నెగ్గా తన స్నేహితుడిగా భావిస్తా ఉన్నాడు. Now, let's turn to Genesis chapter 22, verse 2, and we need to look at this incident. ఈ సంగతిని అర్థం చేసుకోవడానికి ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనానికి మనం వెళదాం. Go ahead and read 22 verse 2 for us, Rodman. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. I want you to imagine Abraham, when God made this promise, was in his 90s. When he promised again in chapter 15, he's over 100. Abraham and his wife is 90. Abraham had no idea of how God was going to make this happen, but he trusted by faith God would bring him the son. అబ్రహాముకు మరి వాగ్దానం చేసినప్పుడు ఆయన మరి అబ్రహాముకి వయసు మనం మెరుగుదము. అబ్రహాము వాగ్దానం చేసినప్పుడు దేవుడు కుమారుని గురించి వాగ్దానం చేసినప్పుడు ఎలాగా ఇస్తాడని బహుశా ఆలోచన చేసి ఉండొచ్చు, కానీ దేవుడికి సమస్య సాధ్యము కాబట్టి ఇస్తాడని ఆయన బహుశా నమ్మి ప్రభులో ముందుకు సాగాడు. ప్రభుని విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు మొరియా పర్వతం మీద కూడా అదే విశ్వాసం. Okay. When he says, take your son, your only son, remember he has a son in Ishmael, but this son is the only son that can fill the promise that the Messiah will come through him. This is the son that makes God's word good or bad. ఇప్పుడు నీకు ఒక్కడైన కుమారుని తీసుకుని వెళ్ళి అని అనగా ఇస్మాయిల్ కావచ్చు, ఇస్సాకు కావచ్చు, కానీ అబ్రహాము ఎరుగును ఇస్సాకుని, ఎందుకంటే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు కనుక ఇస్సాకు ద్వారా మరి క్రీస్తు ప్రభు గారు రావాలి. కాబట్టి నా బిడ్డను మొరియా పర్వతం నేను బలిగా అర్పించినా గాని మరలా తిరిగి లేపుతాడు నా కుమారుడు ద్వారా. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి వృద్ధి అవుతుందని ఆనాడే అబ్రహాం విశ్వసించాడు కనుక అట్టి అమూల్యమైన విశ్వాసాన్ని బట్టి అబ్రహామును దేవుడు తన స్నేహితుగా ఎంచుకొని ఉండవచ్చు. If this son dies, God's promise dies and it's void. కాబట్టి దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా అవి వ్యర్థం కావు. అవి తగిన కాలము అవి నెరవేరుగా ఉన్నాయి. దేవుడు నమ్మదగిన వాడు. Now, Abraham doesn't understand how God's going to make his promise come true, but he's going to be faithful to God, and that is why he is called a friend of God, because he is faithful to God. అబ్రహాము ఈ 2 సందర్భాల్లో ప్రభు తనకు వాగ్దానం చేసినప్పుడు 12:1-3లో అప్పుడు ప్రభు నమ్మాడు. కుమారుని ఇస్తాడంటే అప్పుడు ప్రభు నమ్మాడు. ఎలాగిస్తాడనే అనుమానం ఉన్నా కానీ నా దేవుడు నమ్మదగిన వాడని శక్తిమంతుడని నమ్మాడు. ఇప్పుడు మొరియా పర్వతం అర్పించమన్నప్పుడు కూడా నేను అర్పించగా నా బిడ్డ మరలా ఇస్తాడని ఇప్పుడు నమ్మాడు. కనుక ఇలాంటి అచంచలమైన విశ్వాసాన్ని బట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఎంచబడ్డాడు. Regardless of whether Abraham would have put his son on the altar or not, he had eternal life and God was going to make his promises happen. What God wanted Abraham to understand is, you need to trust in me
and you will be righteous before men also, not just before me, because of your faith. కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. అబ్రహాం యొక్క విశ్వాసము అది నిగ్గుదేలింది 2 సందర్భాల్లో. కనుకనే అబ్రహాము యొక్క విశ్వాసము వలన అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మనుషులు ఎదుట అంటే మనుషులు ఎదుట కాదు, దేవుని ఎదుటే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అది దేవునికి సంతోషం. Now I want you to notice the key verse in chapter 22 of Genesis, verse number 5, what Abraham says before he takes his son to the altar. 22వ అధ్యాయం 5వ వచనం మనం ఒకసారి చూద్దాం. జెనసిస్ చాప్టర్ 22 verse 5. తన పనివారితో మీరు గాఢతో ఎక్కడనే ఉండుడి, నేను చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీదకు వచ్చిదమని చెప్పి. Notice that Abraham doesn't say, I will return. He knows he's going up to sacrifice his son, but he says, we will return. He doesn't know if God's going to resurrect him from the dead. He doesn't know if God's going to stop him, but he does know that he and his son will return, because that's the only way God's promise can come true. అబ్రహాముకు ప్రభు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి అబ్రహాముకు దేవుని యందు ఉన్న అచంచలమైన విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని ఇక్కడ 5వ వచనం మనం చూస్తా ఉన్నాం. మీరు ఇక్కడే ఉండండి పిల్లవారితో చెప్పి అంటా ఉన్నాడు, నేను చిన్నవాడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అని అంటే తిరిగి వస్తామని చెప్తూ ఉండగా అబ్రహాముకి విశ్వాసము. ప్రభు ఎలాగ లేపుతాడో ఏమో ఆయనకే ఎరుగును, ఆయన నమ్మదగిన వాడు, శక్తిమంతుడని ప్రభు నందుంచినటువంటి అబ్రహాముకి ఆ విశ్వాసాన్ని చూస్తాం ఇక్కడ. అదే అతని నీతిమంతుడిగా చేసింది, అదే ప్రభుకు స్నేహితుడిగా చేసింది. And so by his works he becomes a friend of God. He was a believer long before, but he wasn't a friend because he hadn't lived out that faith like he does right here. అబ్రహామును ప్రభు పిలిచినప్పుడు అప్పుడు విశ్వాసంతో ముందుకు వచ్చాడు. అప్పుడు దేవుని యందు విశ్వాసం ఇచ్చిన ఒక విశ్వాసిగా అప్పుడు అబ్రహాము చూడొచ్చు. అయితే అడుగులు ముందుకు వేసి ఇప్పుడు అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఇప్పుడు ఎంచబడతా ఉన్నాడు. ఇప్పుడు తన క్రియల మూలముగా ఇక్కడ కుమారుని శిలువలో ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినది ఒక క్రియాపదము కనుక, అది క్రియతో కూడిది కనుక తను చేసిన ఆ క్రియను బట్టి మరి అతను నీతిమంతుడిగా తీర్చబడ్డ సంగతి అక్కడ యాకోబు రాసబడిన మాట ఇందును బట్టే. Remember, Jesus told his 11 believing disciples in John that he no longer called them servants but friends, because they were going to carry out what he wanted them to do on this earth. They had already believed, they had already had eternal life. Now they were going to be justified before men. మరి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు అంటా ఉన్నాడు కదా, ఇక నేను మిమ్మలను మరి శిష్యులని పిలవక నేను స్నేహితుడని పిలుస్తూ ఉన్నానని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అంటా ఉన్నాడు కదా. అదే రీతిగా అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం విశ్వాసి కదా. అబ్రహామును పిలిచినప్పుడు దేవుని యందు విశ్వాసం ఒక విశ్వాసిగా శిష్యుడుగా ఉన్నాడు. ఇప్పుడు శిష్యుని కంటే విశ్వాసి కంటే ఒక అడుగు ముందుకు వేసి అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఆయన ఎంచబడ్డాడు. శిష్యులు అలాగనే అబ్రహాం అలాగనే. So back to Romans chapter 4 verse 3, we see it's Abraham's faith, not works, that credited to him for righteousness, that he believed God's promise. That's what gives somebody righteousness, not their works. కాబట్టి యాకోబు పత్రికలో రాయబడిన మాట అది సబబే కదా. క్రియల మూలంగా నీతిమంతుడిగా అబ్రహాము తీర్చబడాలన్నది తన కొమ్మను అర్పించడం ద్వారా అది సబబే. సరే, ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూసి అబ్రహాము క్రియల మూలంగా ఎవరైనా కానీ నీతిమంతుడిగా తీర్చబడాలంటే విశ్వాసమే ప్రధానమని రాస్తూ ఉన్నాడు. Verse 4, him who works and has wages, it's not counted as grace, but it's actually debt against him. పనిచే వారికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు అని రాస్తూ ఉన్నాడు. And then verse 5, Paul says, God credits righteousness to non-workers who believe God's promise by faith. క్రియలు లేకుండా పని చేయకుండా విశ్వాసం ఇచ్చిన వారిని ప్రభు నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. సంగతి ఎంత అమూల్యమైనది. 5వ వచనంలో
Then Paul solidifies his argument by saying David confirmed this same concept that God imputes righteousness apart from works in Psalm 32:1. అదే రీతిగా 32వ కీర్తన 1వ వచనంలో ఉన్నట్లుగా దావీదు యొక్క జీవితాన్ని కూడా ఇక్కడ ఉదాహరణగా తీసుకొస్తూ అబ్రహాము ఈ రీతిగా విశ్వాసము నీతిమంతుడిగా తీర్చబడ్డాడో క్రియల మూలంగా కాకుండా దావీదు కూడా అదే ఆ సంగతిని తెలియజే దావీదు జీవితంలో కూడా జరిగిన సంగతి తెలియజేస్తూ దావీదు కూడా అంటా ఉన్నాడు కదా, ఏమంటా ఉన్నాడు, తన అతిక్రమణ పరిహారం పొందినవాడు తన ఆత్మలో కపటలేడు ధన్యుడు అని అంటా ఉన్నాడు. Now in verses 9 through 12, Abraham was justified before his circumcision by faith in God's promise. మరి ఈ యొక్క అబ్రహాము తాను సున్నతి పొందక ముందే విశ్వాసమంతుడి ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన సంగతిని 9వ వచనం 9 నుంచి 12 వరకు అపోస్తలుడు పౌలు రాస్తున్నాడు. 3వ అధ్యాయం 9 నుంచి 12 వరకు. First of all, Paul says God's imputed righteousness, that is justification, is available to both the Jew and the Gentile because God had promised Abraham he would be a blessing to all nations. అబ్రహామును పిలిచి వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము నీవు అందరికి ఆశీర్వాద కారకుడుగా ఉంటావన్నాడు. అందుని బట్టే అబ్రహాము సంతతి ద్వారా ఇస్సాకు ద్వారా తద్వారా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచడం ద్వారా ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన రక్తం ద్వారా యూదులైమి అన్యులైమి ఇప్పుడు ప్రతి వారు కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మనకు దేవుని నీతి ఆపాదించబడుతుంది, ఇంప్యూటెడ్ రైటియస్నెస్. Now, remember in our chart from the last slide, he was either a believer justified by faith in Genesis 12 or 15. He doesn't get circumcised to Genesis 17. So he believed and was declared righteous prior to circumcision. So circumcision has no effect on his standing with God or righteousness. అబ్రహాం జీవితంలో తాను పొందినటువంటి ఆ యొక్క మరి ఆ యొక్క సున్నతి అనేది 17వ అధ్యాయంలో జరిగింది. అది అయితే అంతకంటే ముందుగానే 12వ అధ్యాయంలో ప్రభు ఆయన పిలిచినప్పుడు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం వలన అప్పుడే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అనే సంగతి మనం గమనించాలి. కాబట్టి సున్నతి పొందడం వలన అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడలేదు. So here we have the Abrahamic covenant, and I make that AC here, was made with Abraham the believer, and that this allowed him to be the father of all believers, both circumcised and uncircumcised. సున్నతి పొందిన వారేమే సున్నతి పొందని వారేమే క్రీస్తు ప్రభువుని విశ్వాసించిన వారందరికీ కూడా విశ్వాసులైన అందరికి కూడా అబ్రహాము తండ్రిగా ఉన్నాడు. Now, let's remember the Abrahamic covenant was made before Abraham was circumcised, so he was a believer before that. అబ్రహాం 17వ అధ్యాయంలో ఆయన మరి సున్నతి పొందాడు, కానీ అంతకంటే ముందుగా 12వ అధ్యాయంలో 1 నుంచి 3 వరకు అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన బట్టి అబ్రహాం ఆనాడే విశ్వాసాన్ని బట్టి ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డ దేవుడి నీతి ఆయనకు ఆపాదించబడింది. And the Abrahamic covenant was made before Abraham was justified before people, and we just saw that in Genesis 22. మనుషుల ముందు కార్యం చేయడం వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడే ఏది ఉరియా పర్వతం మీద, దానికంటే ముందుగా 12వ అధ్యాయంలోనే అబ్రహాం విశ్వాస మూలమున నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. Paul concludes that God's promise to Abraham was to all his seed. He was the father of many nations, not just the Jews, but the Gentiles also. అబ్రహాం ఆ రీతిగా తన విశ్వాసాన్ని బట్టి క్రియల మూలంగా కూడా నీతిమంతుడిగా విశ్వాసం ప్రధానంలేండి. నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. తన ద్వారా ఏ రీతిగా మరి యూదులేమి అన్యులేమి అన్ని జనాంగాల వారు కూడా వారు రక్షణలోకి నడుస్తారు, రక్షింపబడతారు, ఆశీర్వాదం పొందరు ఆ సంగతి తెలియజేస్తూ అది రక్షణ పొందిన వారికి అబ్రహాము మరి తండ్రిగా విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు అబ్రహాం. Now that Paul has proved that both Abraham and David were declared righteous or justified by faith alone, he's going to say God's righteousness is through the faith alone promise for everyone. కాబట్టి ఆనాడు అబ్రహాం ఏమి, తర్వాత దావీదేమి, వారి జనాల్లో విశ్వాసం ద్వారా వారి రీతిగా నీతిమంతులుగా తీర్చబడి దేవుని నీతి వారికి ఆపాదించబడి దేవుని చేత వారు నీతిమంతులుగా ఎంచబడ్డారో
ఈ కృపాయుగములో ఎవరైనా కానీ యూదులైనా అన్యులైనా ఎవరైనా కానీ క్రీస్తు బంధు విశ్వాసం ఉంటే అబ్రహాము వలె దావీదు వలె మనం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రభు మన నీతిమంతులుగా తన నీతి మనకు ఆపాదించి తన బిడ్డగా ఏర్పాటు చేసుకునేవాడుగా ఉన్నాడు. First of all, God's promise, or a promise is a covenant to Abraham. The Abrahamic covenant of land, seed, and blessing was by faith, not by the law. He didn't have to do anything for it. It was God's promise to him, and he believed him for that promise. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడే, దాన్ని మనం అబ్రహాముతో చేసిన నిబంధన అంటాం. 12:1-3 వరకు అది ధర్మశాస్త్రం రాకముందే చేయబడినటువంటి నిబంధన. ఆ నిబంధనను అబ్రహాము నమ్మాడు కనుక ధర్మశాస్త్రం అప్పటికి రాలేదు ఇంకా. కాబట్టి దానికి వేరుగా ఉండి అబ్రహాము కేవలం విశ్వాసవంతుడు ద్వారా తాను ఆ వాగ్దానాన్ని అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. Now, it's important to understand that God's promise of the land covenant to Abraham and his seed has eternal consequences. అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఆ భూమిని గురించి వాగ్దానం ఉన్నదే, అది వాగ్దాన భూమి అయినా కనాను మాత్రమే కాదు కానీ నమ్మిన విశ్వాసులకు అది పరలోకమే. Why is this? Because Abraham never possessed the land. He still has to possess that. And his seed doesn't possess it now. Some of his seed does, some of it doesn't. But there will be a day when him and his seed all possess it. And the only way that could happen is if Abraham is raised from the dead and will be with God forever to recognize this promise coming true. అబ్రహాముకు ఆ రీతిగా భూమి వాగ్దానం చేయబడిన, ఇశ్రాయేలుకు భూమి వాగ్దానం చేయబడిన ఆ వాగ్దాన భూమిలోనికి మరి వీరు సంపూర్ణంగా ప్రవేశించలేదు. వాగ్దాన భూమిలో అన్ని ప్రాంతాలను ఆక్రమించుకోలేదు. యెహోషువ కాలంలో కూడా ఆ యొక్క పంపకాలు సంపూర్ణం కాలేదు, అప్పుడు అసంపూర్తిగానే ఉన్నది. మరి ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించిన తర్వాత రాజరికం వచ్చిన తర్వాత ఆ రాజులు కూడా చెరకాలు అక్కడ లేరు. కొంతకాలం అక్కడి నుంచి వారు చెరగని పోయబడ్డారు. ఇశ్రాయేల్ జనాంగం ఇప్పుడు అక్కడ లేదు కనుక అబ్రహాముకు వాగ్దానం ఇంకా పరిపూర్ణం కాలేదు అన్న సంగతి అర్థమవుతున్నది. ఇది ఇప్పుడెప్పుడు నెరవేరుతుంది అంటే ప్రభు యొక్క 1000 ఏళ్ల రాజ్య పాలనలో అది నెరవేరుతుంది. Now in Genesis 12:3, God says, in you, Abraham, all nations will be blessed. నీయందు అన్ని దేశాల వారు అందరు ప్రజలు ఆశీర్వదించబడతారని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో అది ఒకానొక వాగ్దానం. In Genesis chapter 28, he says, in you, Jacob, that is the seed of Abraham, and your seed, all families on the earth will be blessed. నీ ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు, ఈ రీతిగా ఈ వంశ పరంపరలో అన్య జనాంగాలు కూడా ఆశించబడేవారుగా ఉన్నారని అక్కడ చెప్తా ఉన్నాడు. So all children of Abraham are not Jews. There are Gentiles in some of Abraham's children. You have to be a child of Abraham, Isaac, and Jacob to be a Jew. కాబట్టి అబ్రహాముకు జన్మించిన సంతానం అందరూ కూడా యూదులు కాదు, ఇశ్రాయేలు కాదు. వారిలో కొందరు మరి అన్యులుగా వెళ్ళిపోయిన వారు ఉన్నారు కదా, ఇష్మాయిల్ లాంటి వారు. కనుక అబ్రహాము సంతానదే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కదా, వీరికి జన్మించిన వారు యూదులుగా ఇశ్రాయేలుకి ఎంచబడతా ఉన్నారు. Now, Abraham believed God's promise in 29 BC. We established that in chapter 12, verse 3. అబ్రహాము దేవుని నమ్మడని ఆదికాండం 12వ మనం దాని గురించినటువంటి సంగతి మనం ధ్యానం చేసి రూఢిపరుచుకున్నాం. Moses received the 10 commandments in 1445 BC. That's 646 years later. మరి అబ్రహాము తర్వాత 646 సంవత్సరాలకి క్రీస్తుకు పూర్వం 1445లో మరి మోషేకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. Paul's conclusion here is the law that came 646 years later does not change God's faith promise to Abraham and to Jacob. కాబట్టి అబ్రహాము సున్నతి పొందిన తర్వాత 646 సంవత్సరాలకు వచ్చినటువంటి ధర్మశాస్త్రం ఉన్నదే, ఆ ధర్మశాస్త్రం యొక్క ప్రభావము
వ్యక్తులు నీతిమంతులుగా విశ్వాసంలో తీర్చబడే సంగతి మీద ఎలాంటి ప్రభావం అది చూపలేకపోయింది. కనుక ధర్మశాస్త్రము అది ఆర్థిక నిరర్ధకంగా అట్లా ఉన్నది. కానీ విశ్వాసం మాత్రం దాని క్రియ జరిగిస్తా ఉన్నది. ఏనాడైనా ప్రభువుని విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు. Now, in chapter 4, verse 14, he says God's promise by faith would be void and ineffective if those of the law are heirs. You're not an heir by the law, you're an heir by faith. 14వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్ధకమగును అని అంటా ఉన్నాడు కదా. కాబట్టి ధర్మశాస్త్రం వలన కాదు మనం వారసులైంది, విశ్వాసం మూలమున. ఓకే బ్రదర్. So what does the law do? It brings about transgression and wrath. ధర్మశాస్త్రము ఏమి తీసుకొస్తా ఉన్నది? అతిక్రమం అంటే ఏంటో కదా, దేవుని ఉగ్రత అంటే ఏంటో, అతిక్రమం చేసిన వారికి దేవుని ఉగ్రత ఎలాగ ఉన్నదో ఈ సంగతులు ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. So what is the difference between transgression and sin? Transgression, the person knows what they're doing and they transgress down to below what they know they should have done. Sin, they may know or may not know what they're doing. తెలిసి చేయకూడదని చేయకూడదు అన్నదాన్ని చేయడం, దాన్ని అతిక్రమం అంటాం. తెలిసి కదా, కానీ పాపం అంటే తెలియక చేసేది పాపం. But remember, God's wrath is always in time, and it's against all ungodliness, whether it's transgression or it's sin, whether you know it or you don't. If you suppress God, you're going to get his wrath. దేవుని ఉగ్రత ఎవరి మీద ఉంటుందంటే అతిక్రమం చేసిన వారి మీద, పాపం చేసిన వారి మీద. మరి ముఖ్యంగా దేవుని సత్యాన్ని గురించి ఎరిగి కూడా ఆ సత్యానికి లోబడిన వారు ఉన్నారే, దేవుడు ఉన్నాడని సృష్టి తెలియజేస్తూ ఉండగా ఆ సృష్టికర్తను ఎరుగక ఆ సృష్టిలో దూరంగా పెడుతూ ఉన్నారే, ఆ కారణాన్ని బట్టి ప్రతి మానవుడు దీనికి ఉగ్రతకు లోనవుతూ ఉన్నాడు. Now in verses 16 and 17a, Paul says the by faith promise was to all of Abraham's seed because he's the father of all nations. అబ్రహాము విశ్వాస మూలమున మరి దేవుని స్నేహితుడయ్యాడు. ఆ దేవుని స్నేహితుడే ఇప్పుడు విశ్వాసులందరికీ కూడా ఆయన తండ్రిగా ఇక్కడ ఎంచబడుతూ ఉన్నాడు 16వ వచనంలో. Now, to be a descendant, a physical descendant of Abraham, as we said earlier, you have to be a descendant of Abraham, Isaac, and Jacob to be in the promised seed line. అబ్రహాము యొక్క సంతతి అనబడాలంటే అక్షరార్థంగా అబ్రహాము తర్వాత ఇస్సాకు, యాకోబుల సంతతి అయి ఉండాలి ఒకటి. రెండవది కృపాకాలంలో ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ద్వారా అబ్రహాము సంతతిలో మనం చేర్చబడతా ఉన్నాం. But through faith, both Jewish and Gentile believers can be spiritual children of Abraham, just as Abraham was declared righteous. We are declared righteous when we, by faith, believe God's promise. అబ్రహాముకు మరి అక్షరార్థమైనటువంటి సంతతి ఉన్నది, ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా. విశ్వాసం ఉంచి వారు ప్రభువునందు వారు నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారు. అయితే కృపాకాలంలో క్రీస్తు ప్రభువునందు విశ్వాసం నీవేమి నేనేమి, యోధులేమి అనిలే, మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి అబ్రహాము కుమారులు, స్పిరిచువల్ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. Now, God said in Genesis 17:5, I have, not I will make you a father of many nations. He says, I have done it, meaning he is saying, I guarantee this is going to happen. This promise will come true. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో ఇదిగా వ్రాయబడి ఉంది. జెనసిస్ చాప్టర్ 17 వర్స్ 5 ఇదిగా వ్రాయబడి ఉంది. ఏంటంటే అది, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాం అనబడదు, నేను అనేక జన్మలకు తండ్రిగా నియమించి తినన్నాడు కానీ నియమించుతాను అని ఫ్యూచర్ అంటే వల్ల అయిపోయింది, ఆల్రెడీ పాస్ట్. ఓకే. Now let's move to this 13 through 25 and 4:17b. God called Abraham the father of many nations prior to Isaac's birth. He knew what was going to happen. అబ్రహాముకు ఇస్సాకు జన్మించక ముందే దేవుడు అంటా ఉన్నాడు, నేను అనేక జన్మలకు తండ్రిగా చేస్తానన్నాడు కదా. అప్పటికి మరి ఇస్సాకు జన్మించాలి అబ్రహాముకు, అయినా కానీ అబ్రహాము నమ్మాడు. Now remember, Abraham was old.
his wife Sarah's womb was dead against all odds, Abraham believed God would make this possible in 4:18 through 20. అబ్రహాము మరి వృద్ధుడైనా కానీ 100 ఏళ్ల ప్రాయం వచ్చిన తన భార్య 90 ఏళ్ల ప్రాయమైన వారి యొక్క శరీర ధర్మాలు ఉడికిపోయినా గాని అలాంటి మృతతుల్యమైనటువంటి శరీరాల నుండి దేవుడు వారికి వాగ్దాన పుత్రుని అనుగ్రహించగలడని అబ్రహాము ఆనాడు విశ్వసించాడు. అది ఆ విశ్వాసం యొక్క అమూల్యత. He believed his children would be like the stars in the sky, many children, even though he didn't have any when he was 100 and Sarah was 90. అబ్రహాము మరి 100 ఏళ్ల ప్రాయంలో శారా 90 ఏళ్ల ప్రాయంలో అబ్రహాము దేవుడు వాగ్దానం చేస్తే అబ్రహాము నమ్మాడు. నాకు శరీర ధర్మం ఉడిగిపోయినా కానీ నా ప్రభు నా వాగ్దానం నెరవేర్చని నమ్మాడు. అదే రీతిగా అబ్రహాము దేవుడు ఇంకొక వాగ్దానం, నువ్వు బయటికి రా, ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు చూడు, నువ్వు లెక్కించు, అంతమంది బిడ్డలు నీకు ఇస్తానంటే అది కూడా అబ్రహాము నమ్మాడు. Instead of wavering by his faith, this strengthened his faith, and he became completely convinced God would make good on his promises. దేవుడు ఎన్ని ఇలాంటి అద్భుతమైన వాగ్దానాలు చేసినా కానీ శరీర సంబంధంలో దాన్ని అర్థం చేసుకోలేదు, కానీ ఆత్మ సంబంధిని అబ్రహాం అర్థం చేసుకున్నాడు. మరి తన విశ్వాసం ముందు అస్థిరుడు కాకుండా విశ్వాసంలో బలం పొందిన వాడే దేవునికి వాగ్దానం అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. Because of this, his faith was credited as righteousness. కాబట్టి ఆ విశ్వాసము అది అతనికి నీతిగా ఎంచబడింది. This same faith that was credited to Abraham for righteousness was written for all believers who believe in God's promise, not just Abraham, but all of his children who will believe the same thing. అబ్రహాం గురించి మాట గ్రంథంలో ఎందుకు రాయబడిందంటే ఈ కృపాయుగములో చదివిన వారందరూ కూడా అబ్రహామును పోలి ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు విశ్వాసం ద్వారా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడాడు. ఈ కృపాయుగంలో పాపి కూడా విశ్వాసం నీతిమంతుడిగా తీర్చబడాలని ఉద్దేశంతో సంకల్పంతో అనేకులకు ప్రయోజనకరంగా యూదులేమి అన్యులేమి విశ్వాసంతో దేవునికి నీతిమంతులుగా తీర్చబడడానికి, దేవుని కుమారులుగా తీర్చబడడానికి అది రాయబడింది. Now, this promise is not based on what Abraham did, but what God had done for him in his promise. కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము దేవుడే ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము స్వతంత్రులో అబ్రహాంకి గొప్పతనం ఏమీ లేదు, కానీ విశ్వాసం ఉంచాడు, మంచిది. అయితే వాగ్దానం చేసిన దేవుడు అదే నెరవేర్చడానికి సమర్థుడు అన్న విషయం కూడా అబ్రహాము నమ్మాడు. అది కూడా చాలా గొప్ప సంగతి. కనుక వాగ్దానం చేసిన దేవుడు ఆయన ప్రేమగల దేవుడు, నెరవేర్చే దేవుడు, ఆయన సముద్రుడైన సంగతిని అబ్రహాం ఆనాడే ఎరిగాడు. ఆనాడు అబ్రహాం ఎరిగాడు, ఈనాడు నీవు నేను ఎరగాలి మన దేవుని యొక్క సామర్థ్యత ఎంతో. In the same way, those spiritual children of Abraham who believe by faith, it's not based on what we do, but what God has done for us by sending his son on the cross and resurrecting him. మనం ఈ కృపాకాలంలో పాపి రక్షణ పొందుతూ ఉన్నాడే, నీవు నేను రక్షణ పొందామే. ఈ రక్షణ పొందడం మనం చేసిన క్రియల మూలంగా కాదు, కానీ పరలోకపు తండ్రి ఆ నమ్మదగిన దేవుడు, ఆ సత్యవంతుడైన దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని యుక్త కాలంలో ఈ భూలోకానికి తన కుమారుని పంపాడు కదా. గలతీ రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన మాట చూస్తాం కదా. ఆ రీతిగా కుమారుని క్రీస్తు ఈ లోకానికి వచ్చడం ద్వారా, శిలువలో మరణించడం ద్వారా, తన రక్తం కాల్చడం ద్వారా నీకు నాకు రక్షణ కలిగింది. Paul says God has made unconditional promises to Abraham that he would get land, seed, and blessing, and to us that we could live with him in his coming kingdom forever if we simply believe in his promises. అబ్రహాముకు చేసిన వాగ్దానము అవన్నీ అక్షరార్థమైనవి, నీకు నాకు ప్రభు చేసిన వాగ్దానంలో ఆత్మీయమైనవి. అబ్రహాం యొక్క భూమి అది వాగ్దాన భూమి కనాను, నీకు నాకు మనం ఉండబోయే ఆ పట్టణము నిలవరైన పట్టణము. ఈ రీతిగా అవన్నీ అబ్రహాము కానీ అక్షరార్థమైనవి. ఈ దినాల్లో నీకు నాకు విశ్వాసులకు మనకు ఆత్మ సంబంధమైనవి. Now Paul concludes this section by saying our sins necessitated Christ's death. పౌలు చెరుగా చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలకు ఆయన ప్రాయశ్చిత్తంగా రావాల్సి వచ్చింది. ఓకే, that is, he had to be the propitiation, the mercy seat for us to come back united with God.
ఆది కాండంలో దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయిన ఆ మానవుడు ఈ దినాల్లో ఆయన ద్వారా వచ్చిన మనమందరం కూడా ప్రభు సహవాసాన్ని మనం పొందాలంటే క్రీస్తు ప్రభువారు సిలువనే బలిపేట మీద మన కొరకు ఆయన ప్రాయచిత్తార్థ బలిగా అర్పించబడాలి. మన కొరకు ఆయన కరుణాధారంగా పోయబడ్డాడు కనుక నీకు నాకు రక్షణ దొరికింది. Our justification necessitated his resurrection. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ యాగము అంత మాత్రమే కాదు, మరణించి సమాజం తిరిగి లేచిన ఆయన పునరుద్ధాన బలం వలన ఈ యొక్క నీతి మనం పొందుతా ఉన్నాం. That is God's promises to Abraham that he would one day have the land, that the seed would come through him, that he would bless all nations, has to be based on the Messiah being crucified and resurrected so he could have eternal life and all his spiritual children could have eternal life. He could live in the land that he was promised. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానంలో భూమిని గురించి, సంతానాన్ని గురించి, ఆశీర్వాదాల గురించి అవన్నీ కూడా నెరవేరాలంటే యుక్తకాలంలో క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి రావాలి. ఆ క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి తన సిలువలో తన ప్రాణాన్ని కరుణాధారంగా పోయడం ద్వారా ఆ యొక్క వాగ్దానం నీ యందు నా యందు నెరవేరుతా ఉన్నది. మనం ఇప్పుడు ఆ 3 వాగ్దానం మనం పొందిన వారమే. ఆయన ఆత్మీయ బిడ్డలమయ్యాం, పరలోక రాజ్యాన్ని పౌరులమయ్యాం, 1000 రాజ్య పాలన మనం ఉంటాం. ఓకే బ్రదర్. God's great promise, God's great mercy is based on us believing in his promise, just as it was for Abraham, so it is for us today. ఆనాడు అబ్రహాముకు ఆ రీతిగా నమ్మదగిన దేవుడు వాగ్దానం చేశాడు, నెరవేర్చాడు. ఈ కృపాయులో నీకు నాకు అబ్రహాం పొందిన వాగ్దాన వచనాలలో ప్రభు నెరవేరుస్తూ ఉన్నాడు. మనం ఆ రీతిగా రక్షణ పొంది పరలోకాన్ని పౌరులుగా తీర్చబడి 1000 రాజ్య పాలనలో మనం ఉండేవారంగా ప్రభు కృప చూపుతున్నాడు. ఇది దేవుని దయా, దేవుని కృప. And because of that, where is the boasting? Well, it's not before God. It may be before man, but it is not before God, because no one can boast for what he's done for you and I. ప్రభు మన కొరకు చేసిన కార్యాన్ని బట్టి కదా, సిలువ కార్యాన్ని బట్టి మనకు రక్షణ దొరికింది, విశ్వాసం మీద రక్షణ దొరికింది కనుక రక్షణ యెహోవాది. కాబట్టి ఇందులో మానవుడు అతిశయించడానికి ఏమీ లేదు. ఇది ప్రభు ఘనత, ప్రభుకే ఘనత, ఆయనకే మహిమ చెల్లించాలి మనం. I know I've gone over time, so I'll let someone else close in prayer. It was a lot of material today, but I think it will be an encouragement to all of us. Yeah, very interesting, brother. No problem. Very interesting and deep thoughts are there. Okay. ఎవరైనా ప్రార్థన చేస్తారా టెర్రీ గారు? Thank you, Brother Steve. Briefly. It's all awesome mysteries has been brought out, and there was really one confusion what the James said. It was a still fight in the mind of a believer, but you have shown it in such a way, in so clarity way, that now we know the justification can be in 2 ways, one before men, and also the most important is before God. So thank you and love you for your, we don't mind